తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. హోంమంత్రి తానేటి వనిత గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఆవిడ కొవ్వూరు నుంచి గోపాలపురం స్థానచలనంతో ఇక్కడికి వచ్చారు. సో ఏ విధంగా చూస్తున్నారు, గెలుపు అవకాశాలు ఏంటి, సో 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సాధించింది ఏంటి, ఇచ్చిన సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఏంటి, ఆవిడ మాటలోనే విందాం. నమస్తే. ముందుగా సో విమర్శ నుంచే మొదలు పెడదాం. సో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అక్కడ చల్లని చెత్త ఇక్కడ బంగారం అయిపోతుందా, ఇక్కడ బంగారం అక్కడ చెత్త అయిపోతుందా, దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు నేను ఏదైతే గోపాలపురం వచ్చానో అండి, కొవ్వూరు నుండి, నేను ఒక్కదాన్నే రాలేదు, రాష్ట్రం మొత్తం మీద చాలామంది మన పార్టీలో ఇటు నుండి అటు నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లానే వేరే పార్టీలో ఈ వేళ కాదు, ఈ టర్మ్ కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో వ్యక్తుల్ని ఇటు నుండి ఆ నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి కొన్ని జిల్లాలు కూడా మార్చి నా దగ్గరికి నేను కొవ్వూరులో పోటీ చేసినప్పుడు 2019లో పాయకరావుపేట నుండి అనిత గారిని తెచ్చారు. కొవ్వూరులో ఉన్న జవహర్ గారిని తీసుకెళ్ళి తిరువూరులో పెట్టారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా చాలా చేశారు. ఇప్పుడు మరి వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది కదండి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు పార్టీ అన్న తర్వాత పార్టీలో మా అధినేత, మా నాయకుడు అక్కడ తనకి ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆయన నిర్ణయాలు ఆయనకు ఉంటాయండి. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయానికేమో అది చెత్త ఇది అని అంటారు. వాళ్ళు చేసే నిర్ణయాలను ఏమన్నాలండి? మరి మీరు ఇంకా సోబర్గా చెప్తున్నారు. ఒకటి కాదు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం దేవినేని ఉమాని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇవన్నీ తీసుకెళ్తున్నారు. కానీ అవన్నీ ఆయనకి పట్టవు. ఆయన దుష్ప్రచారం ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి అదొకటి. ఇంకో విషయం వచ్చేసి 100 మీటర్లకి ఒక ర్యాంపు తవ్వేశారు. సో ఇసుకలో విపరీతమైన అవినీతి అక్రమాలు అనేది ఒక మహిళా మంత్రి మీదగా ఉన్న మీ మీద సో విచ్చలవిడిగా సో పచ్చపత్రికల్లో రాసిన అంశం కూడా మీకు తెలిసిందే. దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను ఇప్పటికీ చెప్తానండి, ఈ రోజున కూడా వెళ్ళి 100 మీటర్లకి తవ్వేశారో 1000 మీటర్లకి తవ్వేశారో ఇప్పుడు అది ఎవరు తవ్వుకున్నారు, ఎవరు చేశారు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా జేపీ అండర్ ఒక కన్స్ట్రక్షన్ ఒక కంపెనీ ఆధ్వర్యంలోనే శాండ్ నడిచింది తప్ప ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కానీ లేదా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నాయకులు కానీ చేసుకున్నది ఏదీ లేదు. అంతకుముందు ఏపీఎండిసి ద్వారా నడిచింది. అక్కడ తవ్వేసుకోవడానికి దోచేసుకోవడానికి ఎంత ఆస్కారం ఉంది. ఈ ప్రభుత్వంతో గత ప్రభుత్వంలో వాళ్ళ మనుషులు దోచుకున్నది ఎంత ఉంది ఒకసారి బేరేజ్ వేసుకోమానండి. ఎవరు ఎక్కువ తవ్వేసుకున్నారో ఎవరు దోచేసుకున్నారో లెక్కలు తేల్చేయమానండి, దాన్ని బట్టి మాట్లాడదాం. ఇక మహిళా మంత్రిగా, ఒక దళిత యువతిగా, ఒక మహిళగా మీరు మంత్రి పదవి, అది కూడా హోంమంత్రిత్వ శాఖని మీరు సమర్థవంతంగా నడిపించారనే మీరు అనుకుంటున్నారా? ఎలాంటి భద్రతని కల్పించారు ముఖ్యంగా మహిళలకి అంటే ఏం చెప్తారు? ఈ రోజున అండి నిజంగా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో 75 సంవత్సరాలు పైబడిందండి స్వతంత్రం వచ్చి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల యొక్క ఒక చరిత్రను ఒకసారి మనం వెనక్కి తిరగేసి చూస్తే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఫస్ట్ టైం ఒక మహిళకి హోంశాఖని ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఈ రోజున మన జగనన్న గవర్నమెంట్లో 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో 2 దళిత మహిళలు ఈ రాష్ట్రానికి హోంమంత్రులుగా పనిచేయడం జరిగింది జగనన్న ఆధ్వర్యంలో. అంటే తండ్రి కన్నా ఒక 4 అడుగులు ముందుకేసి ఒక దళిత మహిళని ఇంత కీలకమైన శాఖలో మరి కూర్చోబెట్టి వారితో పనులు చేయించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఏ రోజున కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించిన దళితులకి అలాంటి రాజ్యాధికారాన్ని ఎప్పుడు ఎవరు ఇచ్చింది లేదు. మొదటిగా దళితులను గుర్తించి గౌరవించి వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇచ్చింది జగనన్న మాత్రమే. ఈ విషయంలో అయితే మరి ఎంత చెప్పినా కూడా అవి మాటలే కానీ చాలా తక్కువ అండి. మేము మాటల్లో చెప్పడం అనేది జగనన్న చేసిన దానికి సరిపోదు, అంత ఎక్కువ చేశారు. ఈ రోజున మరి ఒక హోంమంత్రి స్థానంలో నన్ను కూర్చోబెట్టిన దగ్గర నుండి జగనన్న హోంశాఖలో బోల్డ్ మార్పులు తీసుకొచ్చి, వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి, ముఖ్యంగా మహిళల యొక్క భద్రత పట్ల, చిన్నపిల్లలు యువతల యొక్క భద్రత కల్పించడం కోసం మా పోలీసులు వాళ్ళు కానివ్వండి, చట్టాలు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన తర్వాత మాత్రమే ఉపయోగపడతాయండి. కానీ అసలు ఇబ్బంది కలగకుండానే ముందుగానే మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన గతంలో ఎవరికి రాలేదండి.
ఫస్ట్ జగనన్న మాత్రమే ఆ విధంగా ఆలోచన చేసి మా మహిళలని, ముఖ్యంగా యువతులని, చిన్నపిల్లల్ని కాపాడడం కోసం ఈ రోజున దిశ యాప్ని తీసుకొచ్చి మరి స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి దాని ద్వారా అంటే ఈ రోజున SOS అది బటన్ నొక్కగానే పోలీసుల యొక్క సహాయంతో మరి మన రాష్ట్రానికి కొంతమంది విదేశీ యువతలు కూడా వచ్చి ఆ యాప్ను ఉపయోగించుకుని వాళ్ళని మరి పోలీసుల సహాయంతో వాళ్ళని రక్షించుకోవడం అనేది ఏం ప్రయోజనం? చట్టం అయితే అవ్వలేదు కదా, అది యాక్ట్ గా కింద మారలేదు అనేది లోకేష్ ప్రతి సభలో కూడా విమర్శిస్తూ ఉంటారు. కరెక్టే అండి, మీరు అన్నట్టు దిశ చట్టం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ రోజున మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే ఖచ్చితంగా చట్టం అనేది ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఇది ఈ చట్టంలో ఉన్నాయి, ఈ నిబంధనలు ఉన్నాయి అని వినిన వాళ్ళకి భయం పుట్టాలి, ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం అని చెప్పి దిశ బిల్లుని 2 శాసన సభల్లో కూడా మరి శాసనసభలో, శాసన మండలి సభల్లో కూడా ఆమోదం పొందిందండి దిశ బిల్లు. అయితే ఇది కేంద్రానికి వెళ్ళింది. కేంద్రంలో వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కొన్ని వాళ్ళు కరెక్ట్ చేయమని వెనక్కి పంపించడం జరిగింది. ఆ వాటికి హోంశాఖ వాళ్ళు మళ్ళీ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ఏదో రకంగా జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఇంటెన్షనే తప్ప ఈ రోజున మహిళల యొక్క భద్రత కోసం ఏదైతే పొందుపరిచారో బిల్లు ఏదైతే కేంద్రంలో పెండింగ్ ఉందో మాట్లాడితే వెళ్ళి మాకు పొత్తులు కావాలని గిరగిరా తిరుగుతూ ఉంటారు కదండి. మరి ఎందుకు ప్రభుత్వానికి సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు వీళ్ళు? కేంద్రంలో మాట్లాడితే నిఘా వర్గాల నుండి మాకు ఎంత సమాచారం ఉంది, అంత సమాచారం ఉందని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదండి? అంటే ఈ రోజున ఈ దిశా బిల్ అనేది చట్ట రూపం దాల్చితే జగనన్నకి బాగా మైలేజ్ వచ్చేస్తుంది. ఈ రోజున జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణల కోసం పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రతిదీ కూడా తెలుసుకుని స్టడీ చేసి వెళ్తున్నారండి. రైట్. ఇక నియోజకవర్గం విషయానికి వద్దాం. గోపాల్పురం. సో ఒక 3 నెలల క్రితం వరకు కూడా కొవ్వూరులోనే ఉంటాను, కొవ్వూరే నాకు గ్యారంటీ అని మాట్లాడిన మీరు గోపాల్పురంకి వచ్చారు. అయినా 2 స్థానాలు, ఒకవేళ స్థానచలనం జరిగితే 2 కూడా అనుకూలంగా ఉండే స్థానాలు చాలా మందికి అరుదుగా దొరుకుతాయి. కానీ తానేటి వంతికి గోపాల్పురం కూడా ఒక పుట్టిల్లు లాంటిది అనేది వినపడుతోంది. దీని వెనక లాజిక్ ఏంటి? పెద్ద లాజిక్ ఏం లేదండి. నిజంగానే గోపాలపురం అనేది అంటే నాకు ముందు అంటే నేను 9లో ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తున్నానండి. నాకు ముందు మా నాన్నగారు జొన్నకొట్టి బాబాజీరావు గారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. దానివలన అంటే ఇక్కడ నాన్నగారు అమ్మ జాబ్స్ చేస్తూ ఈ నియోజకవర్గంలోనే దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో సెటిల్ అవ్వడం జరిగిందండి. సో ఆ విధంగా చూస్తే ఇది మా సొంత నియోజకవర్గం అవుతుంది. అలానే కొవ్వూరు చూసినట్లయితే కొవ్వూరులో రూరల్ మండలం వచ్చేసరికి కుమారదేవమ్మ గ్రామం మా నాన్నమ్మ గారు అంటే మా డాడీ పుట్టిన ఊరండి. అలానే తాళపూడి మండలంలో పోచవరం అనే గ్రామం ఉంది, అది మా నాన్నగారు దత్తత వెళ్ళిన గ్రామం. సో ఆ విధంగా అది కూడా నా సొంత. అది ఎలా కుదిరింది? ఇది చాలా మంది చెప్తున్నారు. ఇది అంటే కొంతమంది అనుకూలంగా చెప్పొచ్చు, కొంతమంది వ్యతిరేకులు కూడా ఉండొచ్చు కదా. ఇది ఇంతకు ముందు టీడీపీలో ఉన్నారు ఆవిడ, సో దానికి సంబంధించిన సంబంధాలు కూడా ఇక్కడ సత్సంబంధాలు ఉన్నాయి. సో అది కూడా అఫ్ కోర్స్ పార్టీకి అది అనుకూలించవచ్చు. కానీ ఆ రకంగా కుదరటం అనేది ఏంటి? తలారి వెంకట్రావు ఇక్కడి నుంచి వెళ్ళడం వెనక కూడా వనిత గారి చేయి ఉంది అనేది మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు రకరకాలు మాట్లాడడం అనేది సహజం అండి. కానీ నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నేను ఎప్పుడు చెప్తూనే వచ్చాను. నేను 2013లో గోపాలపురం నుండి కొవ్వూరు నేను జగనన్నని అడిగే నేను అక్కడికి వెళ్ళానండి. అందరూ కూడా ఏంటంటే నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పక్షంలోకి వెళ్తారు. కానీ అప్పటికి ఇంకా వైసీపీ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వకుండా స్టార్టింగ్లో ఉన్న దాంట్లోకి నేను వచ్చేసరికి రకరకాల దాడులు జరుగుతూ ఉండేవి అనమాట. సరే ఈ మాటల దాడులన్నీ తట్టుకోవడం కొంచెం ఒక మహిళగా నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేనే జగనన్నని అడిగి కొవ్వూరుకి వెళ్ళడం జరిగింది. చిన్న చిన్న విమర్శలకే ఇబ్బంది పడిన వనిత గారు ఒక హోంమంత్రిగా ఎంత స్ట్రాంగ్ అయ్యారు ఈ 5 ఏళ్లలో. సో వచ్చే టర్మ్లో ఒకవేళ ఇప్పుడు మీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటైతే మంత్రిత్వ శాఖ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తే కనుక ఏ శాఖ అనుకుంటున్నారు? లేదండి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఇప్పుడు కూడా అండి నేను కొవ్వూరు నుండి ఏదో నేను ప్లాన్ చేసుకున్నా లేకపోతే నేనేదో వచ్చేసాను ఇక్కడికి అని అన్నారు కదా కొంతమంది. అలాంటిది అసలు ఏమీ లేదండి. ఎందుకంటే జనవరి సంక్రాంతి పండగ అయ్యేంత వరకు కూడా నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఉన్నాను. ఎందుకనంటే ఒక 11 years నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగాను, అధికారంలో ఉన్నప్పుడు కూడా డోర్ టు డోర్ తిరగడం జరిగిందండి.
అందరూ కూడా నన్ను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునేవారు. ఎట్లా అంటే ఒక హోమ్ మినిస్టర్ మా ఇంటికి రావడం ఏంటండి అని చెప్పి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని చాలా అంటే నేను ఒక మహిళను అవడంతో అక్కడ ఉన్న మహిళలంతా ఎదురొచ్చి చక్కగా నాతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పి వర్క్ చేయించుకునేవాళ్ళు. అలా అంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోయిందండి పబ్లిక్తో. సో ఎంతో కొంత డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. క్యాడర్ కానివ్వండి, అంత కింద స్థాయి వాళ్ళు ఇక్కడ కూడా మేము చూసాము విలేజ్ లో మీరు ఎవరో ఇంటికి వెళ్ళారు. సో చాలా సన్నిహితంగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళిన వంట గారికి ఇది రివాజా? అలా ఏం లేదండి. జగన్ అన్న దగ్గర నుండి మేము చాలా నేర్చుకుంటాం అండి. జగన్ అన్న చాలా చిన్నవాళ్ళని కూడా చాలా మర్యాదగా మాట్లాడడం, వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. నేనైతే ప్రతిదానికి జగన్ అన్న ఎలా అందరినీ రిసీవ్ చేసుకుంటారో అది నేను ఫాలో అవుతానండి. జగన్ అన్నని ఫాలో అవుతాను. సో ప్రతి ఒక్కళ్ళని నేనే వాళ్ళు విష్ చేస్తారని నేనేం వెయిట్ చేయను, నేనే విష్ చేస్తాను, నేనే పలకరిస్తాను. సో దాంతో కొంచెం మా వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న స్థాయి నుంచి హోంమంత్రి వరకు ఎదిగారు మీరు. దీంట్లో చిన్న పదవుల నుంచి మొత్తం మొన్న ఇచ్చిన 175 + 25 200 స్థానాలకు గాను 24 మహిళలకు ఇచ్చి అయినా కూడా నాకు సంతృప్తి లేదు అని ముఖ్యమంత్రి మాట్లాడడం మనం చూసాం. ఏ రకంగా చూడాలి? సో మీకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఎలా మాట్లాడతారు? అంటే కేవలం మీరు ఒక మంత్రిగా ఉండే కాదు, ఓవరాల్ గా మాట్లాడాలంటే మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత విషయం. ఎప్పుడు కూడా అండి జగన్ అన్న దగ్గర మేము ఎప్పుడు ఒకటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది, చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యేది ఏంటంటే అన్న అంటే చాలామంది బయట జగన్ అన్న గురించి ప్రచారం చేసేది అంతా నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మేము చాలా దగ్గరగా మేము చూసిన జగన్ అన్న ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా సందర్భాలలో కలిశానండి. ఎప్పుడు వెళ్ళినా అదే ప్రశాంతత, అదే నవ్వు. వంతమ్మ తల్లి బాగున్నావమ్మా, ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చారు, ఇట్లా చక్కగా అంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ మాకు అక్కడ కనిపిస్తుందండి. ఒక అన్నతో మాట్లాడిన ఫీలింగే మాకు ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా మేము రే సీఎం గారి దగ్గర ఉన్నాము అని ఏదో బయట అందరూ గతంలో జగన్ అన్న అందరిని ఏదో సార్ అని పిలవాలని ఏదో ప్రచారం చేశారు, బ్యాడ్ ప్రచారం. అవన్నీ నిజంగా అండి అవన్నీ అబద్ధాలని మేము ప్రత్యక్షంగా చూసిన మేము చూస్తున్నాం కనుక మేము చెప్పగలుగుతున్నాం ధైర్యంగా. అలాంటి అసలు ఏది ఉండదని చాలా హ్యాపీగా ఉంటాం, కంఫర్టబుల్గా ఉంటాం. అలానే జగన్ అన్న ఈ రోజున ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు ఏం చెప్తా, ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, కొంచెం జెంట్స్ వచ్చి నిలబడితే దూరంగా మేము ఎందుకులే ఆ తోపుళ్ళాటలు అని మేము అనుకుని ఉంటే మమ్మల్ని పిలిచి రండమ్మా అని పిలిచి మమ్మల్ని పక్కన మంది మహిళల ప్రభుత్వం. నిజంగా మరి మొన్న ఇచ్చిన 24లో కూడా నాకు హ్యాపీనెస్ లేదు, ఇంకా పెట్టాలి అని అనుకుంటున్నానండి. నిజంగా మహిళలకి రాజ్యాధికారాన్ని ఇవ్వడం అనేది జగనన్నకి ఎంత సంతృప్తిని ఇస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలండి. గతంలో చాలా మంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, మేము మహిళలకి పెద్ద పీట వేసాం మా పార్టీ వేసిందని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఆ మాట జగనన్న నోటిని మేము ఎప్పుడు వినలేదండి. కానీ చేసి చూపిస్తారు అలాగా. ఈ రోజున మహిళలందరికీ కూడా మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో పనుల్లో కానివ్వండి మరి 50% ఇచ్చింది జగనన్న మాత్రమే అండి. మళ్ళీ అట్లానే ఈ స్థానిక సంస్థలు జరిగినప్పుడు కూడా అక్కడ జనరల్ అయినప్పుడు మహిళలను పెట్టేసింది జగన్ అన్నేనండి. మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అట్లానే మున్సిపల్ చైర్మన్స్గా ఇట్లాగా. అంటే ప్రతి దానికి కూడా జగన్ అన్న ముందుగా ప్రయారిటీ ఇచ్చేది మా మహిళలకి. ఈ రోజున సంక్షేమ పథకాలు చూడండి, ఈ సంక్షేమ పథకాలని మా పేరిట ఇవ్వడం అనేది అసలు భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో చూసినా అది లేదు. అయితే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళందరికీ రాజ్యాధికారం ఇవ్వడంతోనే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అనేది ఒకటైతే, ఇచ్చిన తర్వాత వాళ్ళ సమర్థత ఎంత అనేది ప్రామాణికం. మీరు కొవ్వూరికి మీరు చేసింది ఏంటి, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? 5 ఏళ్లలో గోపాల్పురం వచ్చారు, దీని మీద మీ ప్లాన్ ఏంటి? కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సంబంధించి ఎక్కడా కూడా హౌస్ సైట్ అనేది బాకీ లేకుండా, పెండింగ్ లేకుండా అందరికీ కొనడం జరిగిందండి. ఎక్కడైనా గ్రామాలలో అక్కడ పొలం దొరకలేదు అనుకోండి, రైతుల దగ్గర నుండి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ వచ్చినా లేకపోతే రైతులు ఇవ్వడానికి విల్లింగ్ చూపించకపోయినా మున్సిపాలిటీలో వాళ్ళకి కొనడం జరిగింది. అసలు ఎక్కడ అనేది ఒక గ్రామంలో కూడా పెండింగ్ అనేది లేదండి. ఎక్కడ కోర్టు కేసులు అనేవి అన్నీ క్లియర్ చేసుకున్నాం. మేము ఇంకా అక్కడ కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్లో, కొన్ని R&B ల్యాండ్స్లో, కొన్ని ఇరిగేషన్ ల్యాండ్స్లో కొంతమంది అది ఖాళీగా ఉందని అప్పటి నుండి ఒక 15-20 సంవత్సరాల నుండి ఇళ్ళు కట్టేసుకుని అట్లానే నివాసం ఉన్న వాళ్ళకి కనీసం ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ రోజున శాశ్వతమైన పట్టాన్ని కూడా ఇప్పించామండి.
అంటే వాళ్ళు ఎంత హ్యాపీ అంటే ఇది అన్నీ కూడా జరగనివి అండి. అంటే జనరల్గా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యరు, వాళ్ళ ల్యాండ్ మనం తీసుకుంటామండి. మళ్ళీ మేము మా కలెక్టర్ గారి ద్వారా మేము అది పుష్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్స్ తీసుకుని అట్లా అనమాట అండి. అంటే అది కూడా ఇవన్నీ చేశాను అన్న విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. అక్కడ ఇవన్నీ చేసామన్న విషయం గుర్తు రాలేదు. అయితే కొవ్వూరు నియోజకవర్గాన్ని రోడాల ఫస్ట్ ఫేజ్లో పెట్టించడం జరిగిందండి. అంటే చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా ఎత్తి చూపించే ప్రతిపక్షాలు మెండుగా ఉన్న మన రాష్ట్రంలో ఏ ఇచ్చిన పథకంలో కూడా మంత్రులు తినేస్తున్నారు, లేకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రికే ఇంత వెళ్తుంది అని మాట్లాడే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి నాయకులకి మీరు ఇచ్చే సమాధానం సూటిగా? ఈ రోజునండి తినేయడానికి అంటే పాపం వాళ్ళ గవర్నమెంట్లో మరి వాళ్ళు తినేసి ఉన్నారు కదండి. తినేసి ఉండడంతో వాళ్ళు దోచుకోవడం దాచుకోవడమే ఒకటే తెలుసు వాళ్ళకి. పాపం అదేవిధంగా అందరూ ఉన్నారు అనుకోవడం వాళ్ళ భ్రమ. ఈ రోజున మేము చాలా డయాసుల మీద చాలా చక్కగా మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ప్రతీది కూడా ఆన్లైన్ అండి, ప్రతీది కూడా డైరెక్ట్ అకౌంట్కే చేరుతుంది. మధ్యలో కనీసం ఈ వ్యక్తికి ఇవ్వండి, ఈ వ్యక్తికి ఇవ్వద్దు అని కూడా ఎక్కడా కూడా మేము రికమెండ్ చేయడం కానీ ఇతను తీసేయండి. ఎందుకు అని అంటే జగనన్న వెరీ స్టార్టింగ్ చెప్పారు ఏమని, మీకు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ఎక్కడా కూడా మేము కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు అంతకన్నా చూడమని చెప్పారు. మీ పార్టీ అధినేత చెప్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ కుటుంబంలో మేలు జరిగితేనే మాకు ఓటేయండి లేకపోతే లేదని. అదే నమ్మకంతో మీరు మంత్రిగా ఉన్నారు, అదే ప్రభుత్వంలో అంతే నమ్మకం అంతే ఆత్మవిశ్వాసంతో మీరు ఓటర్ దగ్గరికి ఆ స్లోగన్తో వెళ్ళగలరా? డెఫినెట్గా అండి, అదే అడుగుతున్నాం మేము కూడా. ఎవరైనా ఏ నాయకుడైనా ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంత సంక్షేమాన్ని అందించిన ఏ ముఖ్యమంత్రి అసలు ఇలా అడుగుతారా అండి? డిమాండ్ చేస్తారు, వెయ్యండి నేను ఎంత చేశాను కదా అని. కానీ గతంలో వాళ్ళు ఏదో రోడ్లు వేసినందుకు కొంచెం వరాకొర సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మీరు మాకెయ్యండి, మా రోడ్ల మీద మీరు నడుస్తున్నారని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్ అన్న అట్లా మాట్లాడలే. ఈ రోజున నా వలన మీ బిడ్డ వలన మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి. అంత దమ్మున్న నాయకుడు ఎవరున్నారండి? అంత దమ్మున్న సీఎం ఎవరున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ఇంకా అసలు ఆ మాటకే అందరూ ఫిదా అండి, అసలు మామూలుగా లేదు. అసలు వేరే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం విడిపోయింది, చిన్న రాష్ట్రం, మరో ప్రక్కన కరోనా విపత్తు యొక్క భారం పడింది, ఇవన్నీ చేయడం మన వల్ల కాదు అని పోస్ట్పోన్ చేసేయడమో క్యాన్సిల్ చేసేయడమో చేసేవాళ్ళు. గతంలో చూసాం కదండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉందని ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. చేసిన తర్వాత ఏం చేశాడండి ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని ఏం గాడిలో పెట్టలే. కానీ జగనన్న మాత్రమే ఈ రోజున దమ్ముగా నిలబడి మరి పేద ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఏదైతే ఇస్తామని చెప్పారో హామీలు ఇవ్వనివి కూడా ఈ రోజున చేసి చూపించిన నాయకుడు మా జగన్ అన్నాడు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ లేకపోతే ఆయన ఒక అవినీతి చేశాడని కానీ ఒక ముక్క కూడా మాట్లాడకపోవడం, అలాగే తెలుగుదేశం అనే పదం కూడా ఆయన నోటి నుంచి రాకపోవటం, ఏ రకంగా చూడాలి? ఏ రకంగా చూస్తున్నారు మీ పార్టీ పెద్దలు? మొన్న ఎవరో బీజేపీ నుండి వచ్చిన ఒక ఆయన జగన్ గారు మంచి పరిపాలన అందిస్తున్నారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్న విషయాన్ని మాట్లాడారండి. ఆయన ఎవరు పేరు మర్చిపోయాను నేను. సరే అంటే ఈ రోజున వాళ్ళు పాపం మరి ఏ కారణాల చేత తెలుగుదేశంతోనూ జనసేనతో పొత్తుకు వెళ్ళారో బీజేపీ వాళ్ళు నాకైతే తెలియదు కానండి. మోడీ గారు మాట్లాడకపోవడానికి ఆయన ప్రస్తావన తీసుకురాకపోవడానికి ఆల్రెడీ వాళ్ళకు ఉండే సర్వేలు వాళ్ళకు ఉంటాయి కదండి. రేపు వచ్చేది ఖచ్చితంగా జగన్ అన్న ప్రభుత్వమే, మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి అవుతారు అన్న విషయం ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ స్పష్టంగా అవగాహన ఉంది కనుకనే ఆయన ఏం మాట్లాడలేకపోయారు. ఇక ఈ నియోజకవర్గం విషయానికి వస్తే మద్దిపాటి ఎలాంటి మీకు పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? సో లాస్ట్ టైం చూసుకుంటే 30,000 పైచీలకు మెజారిటీతో గెలిచారు. సో ఈసారి దాన్ని అధిగమించబోతున్నారు వంతి గారు? అయితే వాళ్ళు ఎంత పోటీ ఇస్తారో ఎలా ఇస్తారో అనేది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం ఇస్తారా ఇవ్వరా అనేది మనము వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది నేను అలా మాట్లాడదలుచుకోలేదని. ఫైట్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఆ ఫైట్లో నేనైతే చెప్పగలను, జగన్ అన్న ఈ రోజున రాష్ట్ర ప్రజలకి అందించిన సంక్షేమ పథకాలు ఆ ఫలితాలు ప్రతి కుటుంబంలో కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారని, మళ్ళీ జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యాలని. ఎందుకనంటే ఈ రోజున మళ్ళీ జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రోజున మనం పొందుతున్న ఈ సంక్షేమ పాలన అనేది కంటిన్యూ అవుతుంది అన్న విషయం ప్రజలకు ఆల్రెడీ అవగాహన అయ్యింది. ఎందుకంటే 2014లో ఆల్రెడీ వాళ్ళు ఒక దెబ్బ తినున్నారు, ఆ దెబ్బ మళ్ళీ తినడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి.
మీకు వనిత గారి రాజకీయం డిఫరెంటా? అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఏ రకంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారో తెలిసిందే, కానీ ఇక్కడ ఒక సాఫ్ట్ నేచర్ గా కనబడుతున్న వనిత గారి స్ట్రెంతే అది అనుకోవాలా? అంటే అలా ఏమని లేదండి, స్ట్రెంత్ అని కాదు. నాకేంటంటే నేను 2019 ఎన్నికలకు వెళ్ళే ముందండి మన మేనిఫెస్టోలో ఏం పెట్టాం, జగన్ అన్నని మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే జగన్ అన్న ఇది చేస్తారని చెప్తూ వెళ్ళామండి. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ అన్న ఇచ్చిన పాలన మనం చూసాం. ఇదిగోనమ్మ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అన్న తక్కువ కాలంలో మీ అందరికీ అందించారు ఈ సంక్షేమ పథకాలు. దీన్ని బట్టి మీరు జగన్ అన్నని మళ్ళీ గెలిపించండి అని. అంటే ఊరికే ఏదో ప్రగల్భాలు పలికేసి మేము అంత చేస్తాం ఎంత చేస్తామని చెప్పి తర్వాత దేనికి పనికి రాకుండా పోవడం అనేది నాకు ఇష్టం ఉండదండి. ఈ రోజున ప్రలోభాలు పెట్టి ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళు ఓట్లు వేసుకున్నారండి 2014లో. కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. కానీ ఈ రోజున జగనన్న అసలు ఎంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కటి చేసి చూపించారు. అందులో మనం అడగనవి అసలు మన బిడ్డలకి కోసం వాళ్ళకి జగనన్న విద్యాకానికి ఇమ్మని అడగలే, వాళ్ళకి అది గోరుముద్దలో మంచి పౌష్టికాహారం ఇమ్మని అడగలే, అలానే అదనంగా రాగి జావా చిక్కీ ఇమ్మని అడగలే, అలానే స్కూల్స్ గురించి మోడిఫై చేయండి నాడు నేడులు అని అడగలే, ట్యాబ్స్ ఇమ్మని అడగలే, ఇంగ్లీష్ మీడియం కావాలని అడగలే, ఈ రోజున ప్రతి స్కూల్లో కూడా డిజిటల్ ల్యాబ్స్ ఇమ్మని అడగలే. ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారండి? జనరేషన్ మారాలి, వచ్చే జనరేషన్ అంతా ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళంతా కూడా పేదరికం నుండి బయటికి రావాలి. ఇదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తి అండి. మరి ఎంతకన్నా గొప్ప పాలన ఎవరిస్తారండి? ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని మనం పరిశీలించినట్లయితే జగన్ అన్న ఇచ్చిన పాలన గురించి మనం మాట్లాడితే జగన్ అన్న పాలనకు ముందు జగన్ అన్న పాలనకి తరువాత అని చెప్పుకునే విధంగా ఒక సువర్ణ యుగంలో చక్కటి పాలన అందించారు జగన్ అన్న. ఏప్రిల్లో ఎన్నికలు అనుకున్నది ఒక నెల ఇంకా పోస్ట్పోన్ అవ్వటం, ఇది ప్రతిపక్షాలకి ఇది అనుకూలించే విధంగా ఉంది, దీని వెనక ఒక స్ట్రాటజీ కూడా ఉంది అని వినిపిస్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తున్నారు? ఇది సస్టైన్ చేయటం ఏదైనా ఛాలెంజా మీకు? అదిగాక 27 తారీఖు నుంచి శ్రీకాకుళం నుంచి మళ్ళీ సిద్ధం బస్సు యాత్ర అని కూడా చెప్తున్నారు, దానికి మీరు సంసిద్ధమా? మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామండి. అయితే అంటే వీళ్ళు టైం తీసుకోవడం అనేది వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు బీజేపీ వీళ్ళతో పొత్తులకు వచ్చింది కదండి, చంద్రబాబు నాయుడు గారే రిక్వెస్ట్ చేశారు అనేది వినిపిస్తుంది లాస్ట్ ఫేజ్లో పెట్టమనేది. అంటే పాప నిజం చెప్పాలంటే ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ జనసేనకి సంబంధించిన అభ్యర్థులు కానీ ప్రజల మధ్యకి వెళ్ళే సాహసం ఇంతవరకు చేయలేదండి వాళ్ళు. అయితే ఈ రోజున ఈ 2 నెలల కాలంలో వీళ్ళు ఏం చేసేయగలరండి? నిన్న మొన్నటి వరకు వాళ్ళు ఏం చెప్పారు? సంక్షేమ పథకాలు అందరికీ అందించేయడం వల్ల ఆంధ్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు అన్నారు, శ్రీలంకలా తయారు చేస్తున్నారు అన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా సోమరిపోతుల్లా తయారు చేస్తున్నారు అన్నారు. సరే కాసేపు వాళ్ళు అన్నదే నిజం అనుకుందామండి. మరి ఈ రోజున ఎన్నికల సమయం దగ్గర పడేసరికి జగన్ అన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలను రెట్టింపు చేస్తాం, 3 రెట్లు చేస్తాం, 4 రెట్లు చేస్తామని చెప్పేది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అంటే వీళ్ళకి ఏ పరిస్థితి వచ్చింది? జగన్ అన్నని ఫాలో అవ్వాల్సిన దుస్థితి వాళ్ళకి వచ్చిందండి. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పాలి? ఈ 2 నెలల కాలంలో వాళ్ళు ఏం చేసేస్తారండి? ప్రజల మధ్యకి వెళ్ళే సాహసమే చేయలేదు ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షం అనేది. మరి ఈ రోజున ఈ 2 నెలల కాలంలో వాళ్ళు చేసేది, వాళ్ళు ప్రభావితం చేసేది ఏముండదు. ఏదన్నా చెయ్యాలనుకుంటే గతంలో అదేదో పసుపు కుంకుమ అని చెప్తూ వచ్చారు కదండి, అది 2019లో ఇచ్చారు పాపం మహిళలకి పసుపు కుంకుమ. తీసుకోవడం వరకు తీసుకున్నారు, ఓట్లు మాత్రం జగనన్నకే వేశారు. ప్రజలంతా చాలా అవగాహనతో ఉన్నారండి. వాళ్ళకి మనం ఈ రోజున చెప్పవలసింది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు జగనానికి ఓటు వేయడానికి, మళ్ళీ జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికండి. రైట్, జనం ఓటర్లు అందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు, వన్స్ మోర్ జగన్ అనే అంటున్నారు అన్నట్టుగా మంత్రి వనిత గారి మాటల్లో విన్నాం, చూసాం. ఇక సో 1-2 నెలల్లో ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాల్లో ఎవరి స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉండబోతుందో తెలుస్తుంది.